శుక్రవారం రోజున హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో తాజా మాజీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లను ఘనంగా సన్మానించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే కేటీఆర్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి ఇటీవల పదవీకాలం ముగిసిన మున్సిపల్ చైర్మన్లను, వైస్ చైర్మన్లను అనగా మెదక్ తాజా మాజీ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, రామాయంపేట తాజా మాజీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, తూప్రాన్ రవీందర్ గౌడ్, నర్సాపూర్ అశోక్ గౌడ్లను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే కేటీఆర్ శాల్వాతో మెమోంటోను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గత 10 ఏళ్లలో మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. ప్రజల పక్షాన పోరాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, రాబోయే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. 10 ఏళ్లలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మున్సిపాలిటీలలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా ఎంతగానో అభివృద్ధి చేసుకున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు ప్రతి అర్హులకు అందేలా చేస్తామన్నారు. అయితే మీ అందరితో నా ప్రార్థన ఏంటి అంటే, చాలా సందర్భాల్లో పదవి విరమణ చేసేటప్పుడు మనకు కొంత బాధ ఉంటుంది. తాత్కాలికంగా 2-3 రోజులు, 4-5 రోజులు, వారం రోజులు బాధ ఉంటుంది. సిరిసిల్లలో మీకు గమ్మని చెప్తాను. 4 రోజుల కింద నేను ఒక ప్రోగ్రాంలో పాల్గొన్నప్పుడు మా చైర్పర్సన్ గారు, నేను ఎందుకంటే ఇక పదవి కాలం అయిపోతుంది కదా, మిగిలిపోయిన కొబ్బరికాయలు కొట్టేద్దామని కొట్టేసిన తర్వాత పదవి విరమణ జరిగిన తెల్లారే మా మున్సిపల్ చైర్పర్సన్ గారి కుటుంబానికి సంబంధించిన ఒక షాప్ ఉంటే అదే మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి సీజ్ చేసింది. జస్ట్ ఒకటే రోజు తేడా లేదు. ఎట్లుంటదంటే, పదవి ఉంటే ఎట్లుంటది, పదవి దిగిపోతే ఎట్లుంటది అంటే ఒకటే రోజులో ఫరక్ తెలుస్తుంది. కానీ బాధపడవలసింది కానీ భయపడవలసింది కానీ ఏం లేదు. ఎందుకంటే అందరం పుడతాం, అందరం పోతాం. పుట్టినరోజే పోయే తారీఖు కూడా రాసుకొని వస్తాం. ఎందుకంటే అందరం పోయేటోళ్ళ మీద కూడా పర్మనెంట్ అయితే లేరు. అట్లా దబ్బెవరని అనుకుంటే మాత్రం మీరు మనసు మార్చుకొని ఎవరు కూడా ఉండవు. మధ్యలో అవకాశాలు వస్తాయి. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే కావచ్చు, కొంతమంది మున్సిపల్ చైర్మన్లు అయితే కావచ్చు, కొంతమంది అదృష్టం బాగుండే మంత్రులు అయితే కావచ్చు, ఇంకా పదవులు వస్తాయి కావచ్చు. ఆ పదవి వచ్చినంత కాలం, ఆ తాత్కాలికంగా వచ్చే పదవి 5 ఏళ్లకో 10 ఏళ్లకో వచ్చినప్పుడు మనం ఏ రకమైన ముద్ర వేస్తాం, ఏం పని చేయగలిగినాం, ప్రజల మనసులో ఎట్లాంటి స్థానం సంపాదించుకోగలిగినాం అనేదే ముఖ్యం. ఎందుకంటే ఎవ్వరం పర్మనెంట్ కాదు, ఎవ్వరం శాశ్వతం అయితే కానే కాదు. నేను పక్కాగా ఖచ్చితంగా చాలా విశ్వాసంతో చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను 10 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన, చాలా రాష్ట్రాలు తిరిగినా, చాలా దేశాలు తిరిగినా, చాలా మంది మున్సిపల్ మంత్రులను కలిసిన, కేంద్ర ప్రభుత్వంలో కూడా చాలా మంది పెద్దలను కలిసిన. ఘంటాపదంగా విశ్వాసంతో చెప్తా ఉన్నా, గత 10 ఏళ్లలో తెలంగాణ మున్సిపాలిటీలో జరిగిన పని భారతదేశంలో ఎక్కడా జరగలేదు. ఇందులో తేడా లేదు. ఎందుకంటే మొత్తం దేశం తిరిగిన, చాలా రాష్ట్రాలకు పోయినా, వాళ్ళు పరిశాన ఎదురు. మన ఎంపీలను పట్టుకొని పక్క ఎంపీలు అడుగురు, మీకు ఎందుకయ్యా ఇన్ని అవార్డులు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి అంటే కొన్ని చెప్తే విచిత్రం అనిపిస్తుంది. మన తెలంగాణ జనాభా భారతదేశంలో 3% కంటే తక్కువ. మొత్తం దేశం జనాభాతో పోల్చుకుంటే మనం 3% కూడా కాదు. కానీ అవార్డులు డిక్లేర్ చేస్తే 3% ఉన్న తెలంగాణ 30% అవార్డులు కొడుతుంది. పంచాయతీ అవార్డులు కానీ, మున్సిపాలిటీ అవార్డులు కానీ. మరి వాళ్ళు పరిచయం గారా, ఏం చేసిండ్రా మీరు, ఎందుకు వస్తున్నాయి అవార్డు? ఎందుకు వస్తున్నాయి అంటే చిన్న కారణం. మున్సిపాలిటీని ఉర్దూలో బల్దియా అంటారు. బల్దియా పురపాలిక, దాని ఉర్దూలో బల్దియా అంటే ఇక మనకు మొదటి నుంచి ఇంతకుముందు సీనియర్ చెప్పినట్టు ఒక సామెత ఉన్నది. బల్దియా ఖాయా పియా చల్దియా అంటే ఇటు వచ్చిన వాళ్ళు ఏముండదు చేసేది, వచ్చుడు, తినుడు, తాగుడు, ఈగలు దోమలు కొట్టుడు, అవతల పడుడు తప్ప ఏముండదు వీళ్ళు చేసేది ఏం కాదు అని ఒక విధంగా బల్దియా అంటేనే ఒక దురభిప్రాయం కలిగే విధంగా. మున్సిపాలిటీలు అంటేనే మురికి కూపాలన్నట్టు. మున్సిపాలిటీలు అంటే వీళ్ళకి ఏం చేత కాదు, ఏదో పేరు పదవులు ఉంటారు తప్ప వీళ్ళతో ఏం కాదు అన్నట్టుగా మన మీద ఒక ముద్ర వేసినారు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొదలు మాకు 2014లో కూర్చోబెట్టి దిశానిర్దేశం చేసినారు. కేసీఆర్ గారు ఏమన్నారంటే, ఒకనాడు మహాత్మా గాంధీ గారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఒక మాట అన్నారు, భారతదేశం పల్లెల్లోనే నివసిస్తుంది అని ఆనాడు మహాత్మా గాంధీ గారు అన్నారు. వాస్తవమే. ఎందుకంటే సింహభాగం, ఎక్కువ శాతం భారతదేశం పల్లెల్లోనే ఉంటుంది. భారతదేశం పల్లెల్లో నివసిస్తున్నప్పటికీ భారతదేశాన్ని నడిపిస్తున్నది, భారత ఆర్థిక
వికాసానికి తోడ్పడుతున్నది మాత్రం ఖచ్చితంగా పట్టణాలు మున్సిపాలిటీలు అనే మాట కూడా అంతే వాస్తవం. అందుకే కేసీఆర్ గారు మాకు చెప్పినారు, పల్లెలు బాగుండాలంటే కూడా పైసలు కావాలి. మరి పల్లెలు బాగుండాలంటే పట్టణాలు ఏవైతే ఎకనామిక్ ఇంజన్లుగా ఉన్నాయో, ఎకనామిక్ ఆర్థిక చోదక శక్తులుగా ఉన్నాయో అవి బాగుండకపోతే రాష్ట్రం బాగుపడది. తప్పకుండా మనం ప్రయత్నం చేయాలి. బలంగా పట్టణాలను మంచిగా ఇంకింత బాగా తీర్చిదిద్దాలన్న ఒక మాట మాకు స్పష్టంగా పెద్దలు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది.